కావ్య అయితే రాజు గదిలోకి వెళ్ళి అలా నిల్చొని ఉంటుంది. అది చూసి రాజు ఏం కావాలి కళావతి అంటే విడాకులు కావాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకు షాక్ అయిన రాజు అయితే అవును, నాకు విడాకులు కావాలి. మీరు ఎలాగో శ్వేతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, అదేదో నాకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకుంటున్నారు. అందుకే నేను విడాకులకి అయితే మీద సంతకం పెట్టాను. మీరు కూడా సంతకం కోర్టులో విడాకులు తేలిక అవుతుంది అని కావ్య అంటూ ఉంటుంది. మీరు ఎలాగో శ్వేతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఏడాది అవుతుంది. అయినా మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను, కానీ అర్థం అనుకోవడమే మిగిలింది. మీరు ఏమాత్రం అర్థం చేసుకోలేదు కాదు కదా, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆ మాత్రం దీనికి నేను మీతో కలిసి ఉండడమే ఎందుకు? మన ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ నేనే మీకు భేదంలా మిగిలాను కదా, అందుకే నేను మీ నుంచి విడిపోవాలనుకుంటున్నాను. మీరు విడాకుల కాగితం మీద సంతకం పెట్టి మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పినా పర్వాలేదు, నన్ను చెప్పమన్నా పర్వాలేదు, నేను చెప్పడానికి కూడా రెడీగానే ఉన్నాను. విడాకులతో కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేద్దాం, మీరు చక్కగా విడిపోయి ఎవరి జీవితం వారు బతుకుదాం అని కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన రాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. విడాకుల కాగితం మీద సంతకం పెట్టండి, చక్కగా శ్వేతని పెళ్లి చేసుకోండి అని కావ్య బాధపడుతూ విడాకుల కాగితాలు ఇస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అయిన రాజు అయితే అలా ఉండిపోతూ ఉంటాడు.